అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇంగ్లీష్లో మంచి సామెత ఉంది, ఓవర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ అచీవ్ ఇన్ 1 year, అండర్ ఎస్టిమేట్ వాట్ వీ కెన్ అచీవ్ నెక్స్ట్ 10 years. మనం అందరం కూడా ప్రతి సంవత్సరం రాగానే జనవరి 1 నుంచి అది పీకేద్దాం ఇది పీకేద్దాం కొత్త కొత్త టార్గెట్ పెట్టి కూర్చుంటూ ఉంటాం అందరం. బట్ 1 week 10 days తర్వాత 1 month అయినా గివ్ అప్ అయిపోయి మన పని చేసుకుంటాం. 10 సంవత్సరాల తర్వాత మన టార్గెట్ పెట్టుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత మన టార్గెట్స్ ప్రస్తుతం డిస్కస్ చేస్తే మన ఫ్రెండ్స్ ముందు ఎవరుతున్నాను డిస్కస్ చేస్తే ఎలా ఉండాలంటే పడి నవ్వుకోవాలి, అంత పెద్ద టార్గెట్ పెట్టుకోవాలి. 10 సంవత్సరాల తర్వాత మనం పెట్టే టార్గెట్కి ఇవాళ ఏం చేస్తున్నాం, రేపేం చేస్తున్నాం, ఎల్లుండి ఏం చేస్తున్నాం, ఎవడు మన కాదన్నా, ఎవడు వెకిలిగా నవ్వినా, ఎవడు నువ్వు అవలేవన్నా సరే మన పని మనం చేసుకుని వాటి సమాధానం చెప్పాలనేది మన టార్గెట్ కాదు, మన పని మనం చేసుకుని. డోంట్ ఫోకస్ ఆన్ యువర్ అబ్స్టికల్స్. నీ అడ్డంకుల పైన నువ్వు ఫోకస్ పెట్టుకుంటే నీ గోల్ ఎప్పుడు రీచ్ అవ్వాలి. కొంచెం ఓపిక్గా నైట్ సూపర్ స్టార్ ఎవడు అవ్వలేడు. నైట్ వచ్చే డబ్బులకి, నైట్ వచ్చే సక్సెస్కి ఎప్పుడు విలువ ఉండదు. కొంచెం ఓపిక్గా సహనంతో ప్రతిదీ తెలివితో ఆలోచిస్తూ డెఫినెట్గా వెళ్తే యూనివర్స్ నీకు సపోర్ట్ చేస్తుంది, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకొని, పెద్ద సమయం తీసుకున్నా సరే పెద్ద టార్గెట్ పెట్టుకొని, ఇప్పుడు ప్రస్తుతం నేను చైనాలో ఉన్నాను, చైనా వాడు, జపాన్ వాడు వీళ్ళందరూ మనం పుట్టినట్టే పుట్టారు కదా, వీళ్ళందరికీ 4 చేతులు 2 బ్రెయిన్లు లేవు కదా. జస్ట్ ఆలోచన విధానాలు అనేది మారి ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక పెద్ద టార్గెట్ పెట్టుకునే జీవితంలో లక్ష్యాల వైపు వెళ్తారని